ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు కంటిన్యూ అవుతోంది. అయితే 7 రోజులుగా ఆచూకీ లేని జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు కుక్కను జీపీఎస్ క్లూను కనుక్కున్నారు. అయితే పాప మిస్ అయిన చోట నక్కలు తిరిగిన ఆనవాళ్లు గుర్తించారు. దీంతో పాప మిస్సింగ్ పై కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు డాక్టర్ అమర్చిన కుక్క నుంచి ఎలాంటి ఆధారాలు లభించలేదైతే కుక్క సమీప తోటలు ప్రధాన రహదారులు కాసేపు అటు ఇటు తిరిగి చివరికి ఇంటికి చేరుకున్నట్టు తెలుస్తోంది. చాలాసేపు ఇంటి పరిసరాల్లోనే కుక్క తిరిగింది. అది అడవుల్లోకి వెళ్తే పాపజాడ కనిపెట్టడంలో కొంత హెల్ప్ అవుతుందని భావించినా కూడా నిరాశ ఎదురవుతోంది. అయితే వారం రోజులుగా కుక్కపై భారీ ఆశలు పెట్టుకున్న అధికారులకు నిరాశ ఎదురవుతుంది. ఒక్కసారిగా కుక్క వింతగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే అధికారులు కుక్కని నమ్ముకోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. తుని మండలం సిహెచ్ అగ్రహారంలో జ్ఞానేశ్వరి జాహ్నవి ఈ చిన్నారి అదృశ్యమై వాళ్ళకి 8వ రోజు గత శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అదృశ్యమైనట్లుగా ఫిర్యాదు అందింది. అప్పటి నుంచి కూడా పోలీసులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కిడ్నాప్ కోణంలో ఆలోచిస్తున్నారు. అదేవిధంగా అమ్మాయి అడవుల్లోకి వెళ్ళిపోయిందన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యాంటీ నక్సల్ స్క్వాడ్ బృందాలు, ఫారెస్ట్ అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు దాదాపు 150 మంది రాత్రి మగలు పనిచేస్తున్నప్పటికీ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. పూర్తిగా కుక్కపై నమ్మకం పెట్టుకున్నారు. నిన్నటి నుంచే కుక్క మీద కూడా నమ్మకం పోయింది. దానికి జీపీఎస్ సిస్టమ్ అమర్చిన తర్వాత దాన్ని అడవిలోకి వదిలేయడం జరిగింది. నిన్న ఒక్కరోజు అది ఆ చుట్టుపక్కల 8 కిలోమీటర్లు తిరిగింది. అది ఎంతసేపు కూడా వారి ఇంటికి కొంత దూరం వెళ్లి మళ్ళీ అనుకొస్తుంది. నల్లకొండ వద్దకు వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా పోలీసులు అప్పటికే ఇక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. దీంతో పోలీసులు ఇప్పుడు ఆ అమ్మాయి అడవిలోకి వెళ్ళిపోయిందా, లేకపోతే ఇక్కడ కొన్ని నక్కల ఆనవాళ్లు కనపడ్డాయంటున్నారు. నక్కలు కానీ తీసుకెళ్లాయా, లేదంటే ఇతర జంతువులు కూడా అక్కడ కొండ జీవులు కావచ్చు, అడవి పందులు, అదేవిధంగా రేసు కుక్కలు వంటి ఉన్నాయి. ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు రావాల్సి ఉంది. 2 రోజులు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. పూర్తి స్థాయిలో వాళ్ళ కోఆపరేషన్ లేదని కూడా చెప్తున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా డ్రోన్ ఆధునిక రాత్రి మగళ్ళు కనబడే డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టినా కూడా ఇంతవరకు బాలిక ఆచూకీ దొరకలేదు. సాధారణంగా ఎస్సీఆర్ఎఫ్ బృందాలు రాగానే అందరికీ ఒక నమ్మకం ఏర్పడింది. వాళ్ళు ఖచ్చితంగా చిన్నారి వెళ్ళిపోయిన ప్రాంతాన్ని గుర్తిస్తారని, మధ్యలో కొంతమంది వాస్తు సిద్ధాంతులని, అదేవిధంగా వెండి డిటెక్టర్లు పెట్టుకుని కొంతమంది వచ్చి అమ్మాయి ఇక్కడ ఉంది మేము గుర్తుపెట్టామని చెప్పి వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు తప్ప అంటే దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు అనాలి. అయినప్పుడు కూడా ఎలాంటి ప్రయోజనం కనపడడం లేదు. పోలీసుల్లో టెన్షన్ పెరుగుతోంది. తల్లిదండ్రుల్లో ఆతృత పెరిగింది. అదేవిధంగా బంధువులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏమైంది, చిన్నారి ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు. మరోపక్క పోలీసులు కిడ్నాప్ కోణంలో కూడా దర్యాప్తు సాగిస్తూ ఆ పిల్ల ఎవరైతే చిన్నారి తండ్రి గణేష్ ఉన్నాడో అతన్ని ఇప్పుడు విచారించడం జరిగింది. అతని స్నేహితులు కూడా విచారించారు. వీళ్ళ ఫోన్ కాల్స్, అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ పూర్తిగా ఫోన్ కాల్స్ డేటా కూడా తీసుకుని విచారణ సాగిస్తున్నారు. అదేవిధంగా తోట నుంచి బయటికి వెళ్లే ప్రాంతాలకు ఉన్న సీసీ కెమెరాలు మొత్తం పరిశీలించారు. ఎక్కడైతే ఈ తోటకు సంబంధించి వచ్చి రైళ్లకు కానీ లేదా బస్సులకు వెళ్లే దారులు కానీ నర్సీపట్నం వెళ్లే దారులు కూడా చూడడం జరిగింది. ఎక్కడ కూడా ఆ బాలిక ఆచూకీ అన్నది లభించడం లేదు. చిన్నారి మీద తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే మొత్తం మీడియా అంతా కూడా అక్కడే మోహరించి ఉంది. డిఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో 4 సిఐలు, అదేవిధంగా 150 మంది ఎస్ఐలు, కానిస్టేబుల్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నా ఎలాంటి ఫలితం కనపడటం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కుక్క నుంచి కూడా ఎలాంటి ఫలితం రాకపోవడంతో పోలీసులు కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. సాంబశివరావు, అయితే ఇప్పుడు కుక్కపై నమ్మకం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే ఆల్టర్నేటివ్ గా ఇంకా ఏదైనా సాంకేతిక సాయంతో గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉందా? మీరు చెప్పినట్లుగా పోలీసుల ఆశలన్నీ కూడా కుక్క మీద ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చిన్నారితో పాటు కుక్క వెళ్ళింది. 2 రోజుల తర్వాత అంటే శనివారం వెళ్ళిన కుక్క మంగళవారం రావడం జరిగింది. మంగళవారం వచ్చి ఎవరైతే చిన్నారి తల్లి వాళ్ళ యజమాని ఉందో యజమాని దగ్గర కొంతసేపు కుక్క అరవడం, తర్వాత ఎవరు పట్టించుకోకపోవడంతో తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది. బుధవారం తుని మున్సిపల్ అధికారులు డాగ్ స్క్వాడ్ ద్వారా దాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా అంటే అక్కడ పోలీసులు కూడా ఏకైక ఆధారం. ఎందుకంటే పెంపుడు కుక్క చిన్నారితో కలిపి వెళ్ళింది, అడవిలో ఉంది, తిరిగి వచ్చింది, తిరిగి ఆ కోణంలో దాని మీద ఆశలు పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేదు. 2 రోజులు
కుక్క వింత ప్రవర్తన కూడా వారికి ఆశ్చర్యం కలిగించింది. పెంపుడు కుక్క ఇలా ఎందుకు వ్యవహరిస్తుందన్న దాని మీద కూడా పశు వైద్యులతో కూడా చికిత్స చేయించారు, 2 రోజులు కట్టేసి ఉంచారు. జీపీఎస్ పెట్టిన తర్వాత వదిలేరు. మీరు అన్నట్టుగానే అందరూ కూడా ఇంత నెట్వర్క్ ఉన్న పోలీసులు కుక్కపై ఎందుకు ఆశలు పెట్టుకున్నారు, కుక్కను ఎందుకు నమ్ముకుంటున్నారు కూడా విమర్శలు వస్తున్నాయి. అంతకు మించి మాకు ఆధారాలు లేవని వాళ్ళు కూడా చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా ఏదైతే ఇప్పుడు చిన్న అదృశ్యమైన తోట ఉందో అది 50 ఎకరాల తోట, దాన్ని చేర్చి మరో 100 ఎకరాల వరకు ఈ పామ్ ఆయిల్ తోట ఉంది. దాటిన తర్వాత 1000 ఎకరాల డీప్ ఫారెస్ట్ ఉంది. అడవిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. బస్సులో మన తుని రూరల్ సీఏ చెన్నకేశ్వరం మాట్లాడిన సందర్భంలో కూడా ఈ ఫెన్సింగ్ దాటి చిన్నారి లోపలికి వెళ్ళింది. ఎందుకంటే చిన్నారి తల వెంట్రుకలు, కుక్క వెంట్రుకలు కూడా అక్కడ కనపడ్డాయని చెప్తున్నారు. ఇప్పుడు పూర్తిగా అటవీ శాఖ అధికారులు డీప్ ఫారెస్ట్ లో గాలించాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.